నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారం చేసుకోండి. మండల తహసీల్దార్ శేషపని. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారం చేసుకోవాలని ఎమ్మిగనూరు తహసీల్దార్ శేషపని విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక కుర్ని కళ్యాణ మండపంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ప్రజలు భూ సమస్యలను అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శేషపని మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండలంతో పాటు ఎమ్మిగనూరులోని ప్రజలు వ్యవసాయ భూములు, వ్యక్తిగత ప్లాట్లు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఇళ్లు పట్టాలతో పాటు ఏ సమస్య అయినా దరఖాస్తు చేసుకోండి, పరిశీలించి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు, ఎండోమెంట్ అధికారి వెంకటేష్, సెరికల్చర్ అధికారి విజయ్తో ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు మండలము, ఎమ్మిగనూరు పట్టణము మరియు గ్రామానికి సంబంధించి ఈరోజు రెవెన్యూ సదస్సులు ఈరోజు నిర్వహించుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సులను ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల అంటే జనవరి 2025 8వ తేదీ వరకు 33 రోజులు మనం రెవెన్యూ సదస్సులు నిర్వహించుకుంటున్నాము. భూ సమస్యలు మనకు పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో ఇంటి పట్టాలు కానీ, మనకు భూ తగాదాలు కానీ, కొలతల విషయంలో కానీ, మిగులు భూమి కానీ, ఈనాం భూమి కానీ, 22A మనకు రిజిస్టర్ కావడం లేదు అని ఉండేటువంటి సమస్యలు కానీ, ఏ ఇతరతర సమస్యలు అయినప్పటికీ రీసర్వే జరిగిన భూములలో మనకు జాయింట్ ఎంపీలు, జాయింట్ స్ప్లిట్టింగు, ఒకరి భూమిలో ఒకరు పడ్డము, ఇలాంటివి అయితేనేమి ఏ రకమైన భూ సమస్యలకైనా పరిష్కారం చూపే విధంగా ఇప్పుడు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని అర్జీలు ఇచ్చి దానికి ప్రతి ఒక్క అర్జీకి మేము రసీదు కూడా ఇస్తున్నాము. ఈ రెవెన్యూ సదస్సులు 8వ తారీఖు అయిపోతాయి కాబట్టి వచ్చే నెల, అప్పటి నుంచి 45 రోజుల లోపల మనకు పరిష్కార మార్గం చూపే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి రైతు సోదరులు, అదేవిధంగా మామూలుగా భూమి కలిగిన వాళ్ళు అందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. దీంట్లో ప్రతి సదస్సులో ప్రత్యేకంగా ఇది రీసర్వేకు సంబంధించిన అంశాలు అవి కూడా ప్రత్యేకంగా రీసర్వే సదస్సులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక రెవెన్యూ సదస్సులో కూడా వాటిని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మనకు సబ్ కలెక్టర్ గారు వీళ్ళందరి యొక్క ఆదేశాల మేరకు మనము ఇవైతే జాయింట్ ఎల్పిఎంలు కానీ, మనకు ఒకవేళ మీరు అన్నట్లు ఒకరి భూమి ఒకరికి పడినా కానీ వాటికి సంబంధించి కూడా మనము నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. చట్టం కింద వారికి తెలియజేసి తదుపరి ఆ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ కొంతమంది చాలా మొండిగా వాళ్ళకు ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినప్పటికీ ఆన్లైన్లో నమోదై ఉండి వాళ్ళు కనుక దాంట్లోంచి ఆన్లైన్ నుంచి తొలగించేందుకు ఇష్టపడకపోయినప్పటికీ మనము దానికి వాళ్ళకు నోటీసుల ద్వారా సహజ న్యాయం కింద తెలియజేసి మనకు ROR చట్టం కింద మనకు వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఇచ్చి అప్పీల్ టైం ఇచ్చి తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం.